సిపిటిఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశారు. రాష్ట్ర కౌన్సిలర్ ఎం సంజీవయ్య మరియు రాష్ట్ర కౌన్సిలర్ కమరుద్దీన్ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పిఆర్సి అమలు, డిఏలు విడుదల, పెన్షన్ పెండింగ్ బిల్లుల విడుదల, విద్యకు 20% నిధులు కేటాయించాలని నిరసన తెలుపుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మెమో అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్, ఏ రామచందర్, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్, సిహెచ్ విజయభాస్కర్, ఏ అశోక్ కుమార్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యారంగానికి 20% నిధులు బడ్జెట్లో సవరించాలి. విద్యారంగానికి నిధులను రిటైర్మెంట్ వారికి బెనిఫిట్స్ పెండింగ్ లో ఉన్న 5 టీఏలను అమలు చేయాలి. పిఆర్సీని సిపిటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయుల పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసన తెలపడం జరుగుతుంది. మరి మార్పులు కోరుకున్నారు ప్రజలు, మమ్మల్ని తెచ్చారని అంటున్నారు ఇప్పటి పాలకులు. ఏ మార్పులు కోరుకున్నారు? రిటైర్మెంట్ కాగానే ఉమ్మడి ఏపీలో ఏ విధంగా అయితే అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చి వాళ్ళు ఆనందదాయకంగా మార్పులు కోరుకున్నారు. మరి ఆ మార్పు ఇంకా రాలేదు. మరి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత మానసిక స్ఫోటకు గురై దాదాపు 80 మంది ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, చనిపోయినారని అంటే ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి అంశం ఈ పాలకులకు ఉంటుందా? మరి డిఏలను కూడా మేము వెంటనే ప్రకటిస్తాం. అధికారంలోకి రాగానే ఒక డిఏ పెండింగ్లో ఉన్నటువంటిది చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. సిపిఎస్ను కూడా మేము అంతం చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని అన్నారు. మరి కనీసము 2003 డిఎస్సి వారికి ఓపీఎస్ను పునరుద్ధరించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సుముఖంగా ఉన్నాయి. వారికైనా వెంటనే మరి ఓపీఎస్ను ప్రవేశపెట్టాలి. ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విద్యా వ్యవస్థను నెలకొల్పాలి. ఇలా జటిలమైనటువంటి సమస్యలను తీర్చడానికి ఏ రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళలో ఆ రంగము వారి అనుభవాలను, వారి నివేదికలని అనుగుణంగా తీసుకొని పాలన చేస్తే బాగుంటుందని మేము ఈ సందర్భంగా టీపీటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీపీటీఎఫ్ పక్షాన చేపడుతున్నటువంటి నిరసన మరి ముఖ్యంగా పిఆర్సీ 3 సంవత్సరాలు గడిచినా కూడా పిఆర్సీ ప్రకటించలేదు. మరి ఇప్పుడు మా యొక్క ఉద్దేశం ఏంటిదంటే, మా యొక్క డిమాండ్ ఏంటిదంటే, ఇప్పుడు నడుస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే లోపల ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి మూమెంట్తోని పిఆర్సీని ప్రకటించాలి. అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇచ్చేసి అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా పెండింగ్ డిఏలు, కేసీ 2003 బ్యాచ్ వాళ్ళకి అందరూ కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. అదేవిధంగా సిపిఎస్ వారికి అందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసేసి అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అందించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని టీపీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.